సుకుమార్ మీద 2000 కోట్లు కాదు ఎక్కువైనా పెట్టుకోవచ్చు, దాని మీద హోప్స్ చెప్తున్నా. ఇదైతే ఫ్యాన్గా చెప్తున్నా. ఇంత కూడా బోర్ కొట్టలేదు, ఇంత కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ట్రిపుల్ కాదు, కేజీఎఫ్ కూడా సరిపోదు అన్న. సెకండ్ హాఫ్ అయితే చించిపోతుంది. ఆ సారీ ఎమోషన్ అన్నావు కదా, అది వేరే లెవెల్ అన్న. ఎవరు ఊహించుకోవాలి అసలు, అది వేరే లెవెల్ ఉంది అన్న. ఒకటే చెప్తున్నా ట్రోల్ చేసే వాళ్ళకైతే, ఇది చూసినాక మాట్లాడండి ఎవడైనా. అది బాబు బాయ్ అసలు ఫహద్ ఫాసిల్ షికావత్ అసలు ఏమన్నా చేసిండు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ఫహద్ ఫాసిల్. దాని తర్వాత అల్లు అర్జున్. ఎప్పుడన్నా రెండు ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఈ సినిమా మాత్రం ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది. ఇంటర్నేషనల్, ఈసారి ఇంటర్నేషనల్ పక్కా. సినిమా హిట్ అన్న ఏమన్నా కానీ, సెకండ్ హాఫ్ కూడా పోతే పోనీ కానీ సినిమా మాత్రం హిట్ అన్న. ఏ రికార్డులు అన్న పోతున్నాయి. ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది, అసలు ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది. జాతర సీన్ ఇంకా కాలే, జాతర సీన్ కూడా ఇంకా కాలేదు. అది కాకముందుకే పిచ్చి లేచిపోయింది. అన్ని ఏది ఉండదు చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకో. బాలేదు. ఎక్సలెంట్ సూపర్ ఉంది. మామూలుగా బీవస్తా, అసలు తగ్గేదేలే. యాక్టింగ్ సూపర్ బ్రో, బాగా చేశాడు. అయితే బుర్రపాడు ఉందన్న, చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మనకైతే. కానీ హీరో ఎంట్రీ చేయడం ఒక్కటే తక్కువ అయిపోయింది. ఆడ ఎంట్రీ చేయగానే ఒక్కొక్కరు అరిసిడు కూడా ఫ్లాట్ అయిపోయినామన్నా, మొత్తం కోమా అయిపోయినామన్నా. ఆడ మొత్తం సినిమా చెప్పినామన్నా, సినిమా చూసినామన్నా, కోమా అయిపోయినామన్నా, ఇంటర్వెల్కి వచ్చినామన్నా. ఇప్పుడు మళ్ళీ రండన్నా, ఇప్పుడు చెప్తాను. ఒక రేంజ్ ఇప్పుడే పుష్పరాజ్ ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో అయితే మాత్రం పూనకాలు. నా క్యారెక్టర్ అయితే రావడం జరిగింది, చాలా బాగుంది. పుష్ప 2 హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది. వాట్ అబౌట్ పుష్ప 3? ఐ ఆమ్ నాట్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, ఐ ఆమ్ నాట్ ద హీరో ఆఫ్ ద మూవీ, ఐ ఆమ్ ద ఓన్లీ ర్యాంపేజ్. అంటే నీకు చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా. పుష్ప 3 అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటుంది. కానీ మీ అందరికి చెప్తున్నా, పుష్ప 3 ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, పుష్ప 2 అయితే మాత్రం నీ అవ్వ తగ్గేదే. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మామూలుగా లేదు. పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు. సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది.